నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ జెర్సీ బాక్సాఫీస్ దగ్గర భారీ ఎత్తున నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. 2017 ఇయర్ వరకు సక్సెస్ఫుల్ గా కెరీర్ ని కొనసాగించిన నాని 2018 ఇయర్ లో వరుసగా 2 బిలో యావరేజ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అంచనాలను అందుకోలేకపోయాడు. కానీ ఓవరాల్ గా ఇప్పుడు జెర్సీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ముందుగా ఓవర్సీస్ ఆడియన్స్ మనసు గెలుచుకున్న నాని ఇప్పుడు రెగ్యులర్ షోలకు ఎలాంటి టాక్ ను సొంతం చేసుకున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. సినిమా మొత్తం మీద ప్రేక్షకుల మనసును గెలుచుకుందో లేదో తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ లైన్ విషయానికి వస్తే యంగ్ ఏజ్ లోనే ప్రేమలో పడిన హీరో అనుకోని కారణాల వల్ల తాను ఎంతగానో ఇష్టపడే క్రికెట్ ను వదిలేయాల్సి వస్తుంది. పెళ్లైన తర్వాత భార్య సంపాదన మీదే ఆధారపడి బతికే హీరో అనేక అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంతలో తనకు కొడుకు పుట్టడం, కొడుకు కోసం 36 ఏళ్ల వయసులో తిరిగి క్రికెట్ లో అడుగుపెట్టి తన జీవితాన్ని హీరో ఎలా మార్చుకున్నాడు అనేది ఓవరాల్ గా సినిమా పాయింట్. సినిమా కథ సింపుల్ గానే ఉన్నప్పటికీ తెరకెక్కించిన విధానం అడుగడుగున ఎమోషనల్ టచ్ ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఇవి చాలా వరకు ఆకట్టుకునే విధంగానే ఉన్నప్పటికీ అక్కడక్కడ ఎమోషనల్ సన్నివేశాలు ఎక్కువ అవుతున్న కొద్దీ ప్రేక్షకుల్లో కొద్దిగా బోర్ కొట్టే అవకాశం ఉంటుంది. అదే సినిమాలో మొదటి మేజర్ మైనస్ పాయింట్. అలాగే లెంత్ కూడా ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది. ఇది రెండవ మైనస్ పాయింట్. సినిమా రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ ఇష్టపడే వారికి అంచనాలను అందుకునే విధంగా పూర్తిగా ఉండదు. రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ ఇష్టపడే వారు ఎంటర్టైన్మెంట్ పాలు ఎక్కువగా ఇష్టపడతారు. ఆ విషయంలో మాత్రం జెర్సీ కొద్దిగా నిరాశపరుస్తుంది. కానీ ఇవన్నీ పక్కకు పెడితే జెర్సీ సినిమా ప్రేక్షకుల మనసు గెలిచే సినిమా. ఎమోషనల్ బాండింగ్ భార్యకు భర్తకు ఎలా ఉంటుంది, కొడుకుకు తండ్రికి ఎలా ఉంటుంది అనే అంశాలను దర్శకుడు చాలా బాగా తెరకెక్కించాడు. తొలి సినిమా అయినప్పటికీ దర్శకుడు గౌతమ్ తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటుంది. ఇక కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ తో నాని ఈ సినిమాలో దున్నేశాడు. కెరీర్ బెస్ట్ అంటే ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నింటిలోకి ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమాగా జెర్సీ సినిమా నిలిచిపోతుంది. ఆ రేంజ్ లో తన నటనా ప్రతిభను చూపెట్టాడు నాని. ఇక హీరోయిన్ కూడా మంచి పాత్రను సొంతం చేసుకుని తొలి సినిమానైనా తెలుగులో స్ట్రాంగ్ ఎంట్రీ ఇచ్చిందని చెప్పవచ్చు. ఇక నాని కుమారుడిగా నటించిన అబ్బాయి పర్ఫార్మెన్స్ కూడా ఆకట్టుకుంటుంది. ఓవరాల్ గా లీడ్ పర్ఫార్మెన్స్ ల అద్భుతమైన నటనతో ఆకట్టుకోవడం, వాటికి అనిరుద్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా తెరకెక్కడంతో సినిమా ఎమోషనల్ టచ్ మొదటి నుండి చివరి వరకు అలాగే కొనసాగుతూ ఉంటుంది. సినిమా ఓవరాల్ గా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా అవడంతో అదే రేంజ్ లో చెప్పాలంటే ఒక 50 ఓవర్ల మ్యాచ్ లో మొదటి 10 ఓవర్లు అద్భుతమైన పవర్ ప్లే హిట్టింగ్ గా కొనసాగి తర్వాత మిడిల్ ఓవర్ స్లో డౌన్ అవ్వడం, తర్వాత మళ్ళీ చివరి 10 ఓవర్లు మళ్ళీ వీర లెవెల్లో విరుచుకుపడే విధంగా సినిమా ఉంటుంది. సినిమా కూడా ఓవరాల్ గా కొన్ని ఒడిదుడుకులను మిడిల్ లో ఎదుర్కొన్న కానీ ఎండింగ్ వచ్చేసరికి ఒక అద్భుతమైన ఫీలింగ్ తో థియేటర్ నుంచి బయటికి వెళ్లే విధంగా ఆకట్టుకుంటుంది జెర్సీ. ఓవరాల్ గా నాని 2018లో నిరాశపరిచినప్పటికీ 2019లో కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ తో సెన్సేషనల్ కంబ్యాక్ ఇచ్చాడనే చెప్పాలి. సినిమాకు ఫైనల్ గా మేమిస్తున్న రేటింగ్ 3.25 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. కమర్షియల్ మూవీస్ ఇష్టపడేవారు ఎంతవరకు జెర్సీని ఓన్ చేసుకుంటారు అనే దానిపై సినిమా లాంగ్ రన్ లో ఎంత దూరం వెళ్తుంది అనేది చెప్పగలం. కమర్షియల్ వాల్యూస్ పట్టించుకోకుండా ఒక మంచి ఎమోషనల్ రైడ్ ఉన్న సినిమాను చూడాలి అనుకునే వారికి మాత్రం జెర్సీ ఒక అద్భుతమైన అనుభూతిని మిగులుస్తుందని చెప్పవచ్చు. ఇది ఫైనల్ గా మేమిస్తున్న రేటింగ్. మీరు సినిమా చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.